కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్రలో ఈ యొక్క భారతదేశంలో అసమానత లేని సమాజాన్ని, అసమానత లేని బడుగు బలైన వర్గాలను అభ్యున్నతికి కృషి చేయాలని ఒక దృఢ సంకల్పంతో కామారెడ్డి డిక్లరేషన్, బీసీలకు 42% రిజర్వేషన్ చేస్తాం అన్ని రంగాలలో అని చెప్పి సామాజికంగా, ఆర్థికంగా, ఉపాధి పరంగా ఆ రోజు డిక్లేర్ చేయడం జరిగింది. ఇవాళ ఆ డిక్లరేషన్ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇలా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది, ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. ఇవాళ అధినేత రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటను నిజం చేయడానికి సాక్షాత్తు ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డేగా బడుగు బలైన వర్గాలకు 42% తెచ్చి తీరవలసిందని చెప్పి దానికి ఒక డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేసి, దానికి ఒక ఉపసంఘం ఏర్పాటు చేసి, ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులతో చర్చలు చేసి, ప్రజా సంఘాలతో చర్చలు చేసి ఎక్కడ సాంకేతికపరమైన ఇబ్బందులు రావద్దు భవిష్యత్తులో అని చెప్పి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చిత్తశుద్ధితోని ఈ బిల్ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇవాళ ఈ బిల్ ప్రవేశపెట్టినప్పుడు గౌరవ అన్ని పార్టీల నాయకులు, అధినేతలు అందరూ కూడా ముక్త కంఠంతో ఈ బీసీ బిల్ 42% రావాల్సిందని చెప్పి అందరూ కూడా ఆమోదం వ్యక్తం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇవాళ చిత్తశుద్ధితోనున్న ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ అన్ని పార్టీలకు, ఇలా అన్ని ఎల్పీ లీడర్లు అందరూ కూడా ఇలా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అన్ని పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరం కూడా ఇంకేమైనా ప్రయత్నం చేయడానికి అవసరమైతే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి ఎంబడి ఉండి ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కానీ వారు కూడా సానుకూలంగానే ఉంటారు బీసీల పాటన. కాబట్టి తప్పకుండా ప్రధానమంత్రిని కలిసడానికి మా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోని ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న బీసీ డెలిగేషన్ అందరినీ తీసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు కూడా నమ్మకం ఉంది, తప్పకుండా మోదీ గారు కూడా దీనిని 9 షెడ్యూల్లో పెట్టి ఆమోదం తెలుపుతారనేది పూర్తి నమ్మకం ఉంది. దానికి బీజేపీ నాయకులు కూడా అందరూ సాయం చేయాలని చెప్పి కూడా ఒక బీసీ ఎమ్మెల్యేగా, అందులో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్లో కూడా జాగ్రత్తగా చూడాల్సిందిగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.